జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. కాషాయ పార్టీ మాత్రం తడబడుతుంది. కాలు కదపడానికి టీబీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్పై సీరియస్నెస్ లేదా, మనకెందుకులే అనుకుంటున్నారా? కమలం పార్టీలో ఎందుకు వింత పరిస్థితి? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్లో ఎందుకో కమలం నేతలు వెనకబడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటీవల కొత్త కమిటీ సభ్యులు మినహా మిగతా నేతల మొహాలు ఎక్కడా ప్రచారంలో కానరావడం లేదు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడమే కాస్త మైనస్ అయిందని, అయినా ఆ గ్యాప్ ఫిల్ చేసేలా ప్రచారాన్ని హోరెత్తిస్తామని కాషాయ నేతలు చెప్పారు. కానీ పరిస్థితులు మాత్రం మిగిలిన పార్టీలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ తగ్గేదేలే అన్నట్లుగా ప్రతి ఓటర్ను రీచ్ అయ్యేలా క్యాంపెయిన్ చేస్తుంటే, బీజేపీ మాత్రం ఇంకా బూత్ లెవెల్ అధ్యక్షుల మీటింగ్లతోనే కాలం గడుపుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో ఈ బైపోల్ పార్టీకి చాలా కీలకం. తెలంగాణలో బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ప్రచార పర్వంలో కనిపించారు. బూత్ లెవెల్ మీటింగ్స్, సమన్వయ సమావేశాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల, అరవింద్, నగేష్, డీకే అరుణ, ఎమ్మెల్యేలు మాత్రం కనిపించడం లేదు. దీంతో బీజేపీకి అసలేమైంది, ఎందుకు ప్రచార జోరు కనిపించడం లేదన్న చర్చ నడుస్తోంది. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. వీరితో పాటు నామినేషన్ ర్యాలీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొనాలని అధిష్టానం ఆదేశించింది. నామినేషన్ తర్వాత జరిగే అసలైన ప్రచార జోరులో బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కొందరు నేతలు చెబుతున్నారు. మరి నామినేషన్ తర్వాత ఏ మేరకు బీజేపీ కీలక నేతల ప్రచారం భాగస్వామ్యం ఉంటుందో చూడాలి.